హలో గైస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని అందరికీ తెలుసు. మనం కరోనా టైంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్స్ వేసుకున్నారు. అందులో కొంతమంది కోవిషీల్డ్ వేసుకున్నారు, మరి కొంతమంది కోవాక్సిన్ వేసుకున్నారు. అందులో కూడా కొంతమంది ఫస్ట్ డోస్ వేసుకున్నారు, మరి కొంతమంది సెకండ్ డోస్ వేసుకున్నారు, అలాగే మరికొంతమంది బూస్టర్ షాట్ కూడా వేసుకున్నారు, అంటే థర్డ్ డోస్ కూడా వేసుకున్నారు. మోస్ట్లీ ఎక్కువ మంది అయితే సెకండ్ డోస్ వరకు అందరూ వేసుకున్నారు. ఆ వ్యాక్సిన్స్ అనేవి ఆ టైంలో మనకి చాలా బాగా హెల్ప్ అయ్యాయి. మనకు తెలియని విషయం ఏంటంటే ఆ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల యూత్లో చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. రీసెంట్గా మనం ఒక పెళ్లిలో చూసాం, ఒక అతను డాన్స్ చేస్తూ చేస్తూ చనిపోయాడు. కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ వ్యాక్సిన్ వేసుకోవడం వల్లనే అతను చనిపోయాడు అని చాలా వరకు నమ్ముతున్నారు. మరి ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్ కంపెనీ కూడా వాళ్ళ యొక్క వ్యాక్సిన్ ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఏ కంపెనీ కూడా ఒప్పుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ని ప్రొడ్యూస్ చేసిన ఆస్ట్రాజెనికా కంపెనీ యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ తో కలిసి వ్యాక్సిన్ ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆ కంపెనీ ఫైనల్ గా ఒప్పుకోవడం జరిగింది. ఏంటంటే మా వ్యాక్సిన్ ద్వారా కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఒప్పుకుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బ్లడ్ క్లాట్ అవ్వడం, ప్లేట్లెట్స్ ఆమాంత్రం డౌన్ అవ్వడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిర్ధారించింది. మనం కూడా జాగ్రత్తగా ఉండాలంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, అలాగే హెల్దీ డైట్ తీసుకోవాలి. హెల్దీ డైట్ అంటే బయట తినే చెత్త కాకుండా మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మిల్క్, మీట్ ఎక్సెట్రా ఇలాంటివి తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.